నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా సూర్యభగవానుడి విభూతి స్వరూపమైన అగ్నిదేవుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయో పరిశీలిద్దాం. సూర్యభగవానుడి విభూతి స్వరూపం అగ్నిదేవుడు. అందుకే శ్రావణ ఆదివారం అగ్నిని పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకే గృహంలో ఆగ్నేయ దిక్కులో ఒక ప్రమిద ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఆగ్నేయ దిక్కులో దీపాన్ని వెలిగించడం ద్వారా సమస్త దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఋగ్వేదంలో అగ్నికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకాన్ని చెప్పడం జరిగింది. చత్వారి శృంగ త్రయో అస్య పాద ద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిదాబద్ధో వృషభోరవీతి మహాదేవో మర్త్యాగం ఆవివేశ. అంటే 4 కొమ్ములతో 3 పాదాలతో 2 తలలతో 7 చేతులతో ధర్మస్వరూపానికి మార్గహేతువుగా అగ్నిదేవుడు ఉన్నాడని ఋగ్వేదంలో ఉన్నటువంటి ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అలాంటి అగ్నిదేవుడి అనుగ్రహం కలగాలంటే, అగ్నిదేవుడి అనుగ్రహంతో పాటుగా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కలగాలంటే గృహంలో దీపారాధన చేశాక ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం అనే అగ్ని మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలా చదువుకుంటే అగ్నిముఖావై దేవాహ అంటుంది వేదం. కాబట్టి అగ్నిదేవుడి ద్వారా సమస్త దేవతలు మన మనోభీష్టాలను నెరవేరుస్తారు. అంతేకాకుండా ఆదిత్య మండల మధ్యాంతర్వర్తి నారాయణ అంటుంది వేదం. సూర్యమండల అంతర్భాగంలో శ్రీమన్నారాయణమూర్తి ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడి విభూతి స్వరూపం అగ్నిదేవుడు కాబట్టి అగ్నిని ఆరాధన చేస్తే సూర్యుడి అనుగ్రహానికి శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శ్రావణ ఆదివారం సందర్భంగా కెంపు జపమాలికను ఉపయోగించి సూర్య మంత్రాన్ని చదువుకుంటే సూర్యుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. 108 లేదా 54 కెంపులు కలిగినటువంటి జపమాలికను ఉపయోగించి ఓం గభస్తయే నమః అనేటటువంటి సూర్య మంత్రాన్ని జపించుకున్నట్లయితే ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవచ్చు. రాజకీయ పరంగా అధికార పదవులను పొందవచ్చు. అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అయితే కెంపు జపమాలికతో సూర్యమంత్రాన్ని జపం చేసిన తర్వాత కొద్దిగా నీళ్లు చల్లి సంప్రోక్షణ చేసి ఆ జపమాలికను జాగ్రత్త పరుచుకోవాలి. ఇలా కెంపు జపమాలికతో సూర్యమంత్రాన్ని చదువుకున్నట్లయితే విశేషమైన శుభయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే బహుళ ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే శ్రావణ సోమవారం ఈశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. అమ్మవారు రావడానికంటే ముందు మరొకరు వచ్చారు. అమృతం కంటే మునుపు వచ్చినవాడు వచ్చినది లక్ష్మి. లక్ష్మి కంటే ముందు ఒకటి వచ్చింది చంద్రుడు. చంద్రుడు వచ్చే అమ్మవారు వచ్చారట. ఇది ఆలోచించాలండి. అందుకే పైన కథలు చదివే వాళ్ళకి వేరు. కానీ క్షీరసాగర మథనమంతా ఒక ఆధ్యాత్మిక సాధన. ఈ సాధనలో క్రింద నిలబడింది కూర్మం, ఆధార చక్రం. అక్కడి నుంచి మంథన పర్వతం, అదే మేరువు. మనలో మేరువు ఆధార చక్రం, కూర్మము అది మూలాధార స్థానం. వాసుకి కుండలిని శక్తి పరిశీలించండి. ఇక్కడ మొత్తం కుండలిని అయిందా? ఇదే శ్రీ విద్య, మరొకటి కాదు. ఇక్కడ సాధన రగిలింది. జ్వాలలతో మొదలై ప్రారంభమై అనేక ఒక్కొక్క దశ దాటుతుంటే రకరకాల సంపదలు దొరుకుతాయి. కానీ నిజమైన సాధకుడు అక్కడితో ఆగడు. అసలైన అమృతం పొందే వరకు సాధన చేస్తూ ఉంటాడు. అసలైన అమృతం పొందాలంటే చంద్రమండలంలోకి ప్రవేశించాలి. యోగంలో సరిగ్గా ఆజ్ఞాచక్రం దాటితే సహస్రారం వరకు చంద్రం. ఆ చంద్రంలోకి వెళితే మహాపద్మం మధ్యలో కూర్చుని పద్మాలయ కమలాలయ అయినటువంటి పరాశక్తి దర్శనం లభిస్తుంది. ఆవిడ లభించిందా నీకు అమృతం లభిస్తుంది. అదే మోక్షం. ఇది చూడండి. ఇక్కడ ఇదే కుండలిని సాధన, ఇదే యోగ సాధన, ఇదే వేదాంత సాధన. మొత్తం దీంట్లో దాగి ఉన్నది. కానీ క్షీరసాగర గాథ పురాణ కాలంలో జరిగిన ఒకానొక మిథ్ కాదు, సాధకుడికి జరిగే ఒకానొక సత్యం, ఒక సాక్షాత్కారం. గ్రహించేవాడికి గ్రహించినంత. ఇది దీనిలో దాగినది అర్థం. అందుకే చంద్రుడు వస్తే కానీ లక్ష్మి రాలేదు. చంద్రమండలం దాకా జీవుడు సాగితే కానీ ఆ తల్లిని దర్శించలేడు. ఆ తల్లి పేరు శ్రీ. ఆ తల్లిని పొందే సాధన పేరు శ్రీ విద్య. అదే ఇందులో కనబడుతున్నది. అటువంటి చంద్ర
సాక్షాత్కారం అయ్యాక చంద్ర అనే శబ్దానికి అర్థం తెలుసుకోండి. చది ఆహ్లాదే చంద్ర, ఆహ్లాదము, చల్లదనము, ప్రశాంతత, ఇదే చంద్రుడు. అందుకే పూర్ణచంద్రుడి యొక్క స్వరూపమైనటువంటి శుక్లపక్షంలో అమ్మవారిని ఆరాధించబడడంలో కూడా ఆంతర్యం ఆలోచించేవాడికి ఆలోచించినంత. లేదా మన హిందూ సంస్కృతిలో ఆలోచించిన అర్థం కానంత అద్భుతం ఉందన్న విషయం అర్థమైనా చాలా సంతోషం. ఎంత విషయం ఉన్నదండి ఇక్కడ. చిన్న మనం చేసే ఒక శ్రావణ మాసము శుక్రవారంలో కూడా ఇంత గ్రహించవచ్చు. ఇది ఆలోచించవలసిన అంశం ఇక్కడ. మొత్తానికి అమ్మవారిని పూర్ణిమ నాడు ఆరాధించాలి, చంద్రత్వాన్ని పొందగలగాలి. ఆ చంద్ర కళ ఆహ్లాదమైనటువంటి ఆ శాంతి స్వరూపం గోచరించింది. అందుకే చంద్రాం చంద్ర సహోదరి, ఆవిడ చంద్రుని తోబుట్టువే కాదు, ఆవిడే చంద్రస్వరూపిణి. రాబోతున్నది అమ్మ, ఎలా వస్తున్నదో పరిశీలిద్దాం. ఒక్కసారి పరిశీలన మా పోతన గారు ఎలా చేశారో మొదలు పెట్టుకుని విష్ణు పురాణం ఎలా చెప్పిందో కూడా చెప్పుకుంటే, తొలుకారు మెరుగు కైవడి తళతళయని మేరుమరయ ధగధగయనుచున్ కలుముల నీనెడు చూపుల చెలువంబుల మొదలి టెంకి సిరిపుట్టె నృప, సిరిపుట్టె నృప చెప్తున్నాడు శుకజగుందులు పరీక్షిత్ మహారాజుకి. తొలుకారు మెరుగు కైవడి, తొలకరి మెరుపులాగా అమ్మవారు వచ్చారు. తళతళయని మేను మెరయ, తళతళలాడుతున్న కాంతులతో కలుముల నీనడి చూపుల, అక్కడే చూపిస్తున్నాడు. చూపులలో ఐశ్వర్యాల్ని చిలికిస్తూ చెలువంబుల మొదలి టెంకి, సృష్టిలో ఉన్న సమస్త సౌందర్యాల గొప్పతనాల యొక్క స్వరూపమైన సిరి పుట్టె నృప, పుట్టిందా తల్లి. ఆవిడ వస్తూనే ఎలా వచ్చిందంటే కనులు అరమోడ్చుకునుందండి, కళ్ళు తెరిచి రాలేదా తల్లి, అరమోడ్చిన కళ్ళతోనే ఉంది. అంటే నిద్ర కాదు, ధ్యానంలో చెప్పుకోవాలి మనం. ఇక్కడ ధ్యాన స్థితిలో ఉంది ఆ తల్లి. ఆ ధ్యానం ఎవరిని ఉద్దేశించి ధ్యానం చేస్తోంది పరిశీలించండి. ఆ క్షీరసాగరంలోంచి ఒక అద్భుతమైన కమలం వచ్చింది. అది 1000 రేకుల బంగారు కమలం. 1000 అంటే లెక్కబెట్టి 1000 కాదు, అనంతం, అనంతమైనటువంటివి. వాటి రేకులు ఎన్ని కోట్లు ఉంటాయో కూడా పద్మపురాణం వర్ణించింది. అంత అద్భుతమైనటువంటి పద్మంలోంచి ఆవిడ క్షీరసాగరంలోంచి ఉద్భవించిన తల్లి ఎవరిని చూడట్లేదండి. ఆవిడ చూపు ఎవరి మీద పడినా వెంటనే ధన్యులైపోతారు. ఎవరిని చూడట్లేదు ఆ తల్లి, కేవలం కళ్ళు అరమోడ్చుకుని వచ్చిందిట. అంటే ఏదో ధ్యానం చేస్తుంది. ఒక్కసారి మనం ఆ తల్లిని, ధ్యానం చేస్తున్న తల్లిని మనం ధ్యానం చేద్దాం. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాదివిసేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదాశక్తిభిః సరసిజనిలయే సరోజహస్తే. అద్భుతమైనటువంటి పద్మంలో ఉద్భవించినటువంటి ఆ తల్లి, అరమోడ్చిన కళ్ళతో ఉన్న తల్లికి 4 చేతులు, పై 2 చేతుల్లో పద్మములు ధరించి ఉన్నది. క్రింది 2 చేతులతో, ఒక చేతితో అభయముద్ర, మరొక చేతితో వరద ముద్ర దాల్చి ఉన్నది ఆ తల్లి. పసిమి కాంతులతో మెరిసిపోతున్నది అమ్మ. అలాంటి అద్భుత స్వరూపం రాగానే వెంటనే ఇంద్రభగవానుడు మహాలక్ష్మి వచ్చింది అని తెలుసుకుని ఒడ్డున అద్భుతమైన సింహాసనాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. ఆ సింహాసనం కూడా నవరత్న ఖచిత సింహాసనం. అప్పుడు అమ్మవారు దిగి ఆ ఇంద్రుడు ఏర్పాటు చేసిన సింహాసనం వైపు ఆయన సైగ చేస్తే వస్తోంది కానీ కళ్ళు తెరిచింది కానీ దేవతను చూడట్లేదండి ఆవిడ. ఆ కళ్ళు అలా క్రిందికి పెట్టి తిన్నగా వస్తుంది, ఎవరిని చూడట్లేదు ఆవిడ. తిన్నగా వచ్చి సింహాసనంలో కూర్చుంది కానీ ఎవరి పక్కన చూడట్లేదు. అయ్యా, అంత ఎదురుగా కూర్చున్నా చూడకుండా ఎలా ఉందండి అంటే, అంత ఎదురుగా కూర్చున్నా వినకుండా ఉన్నవాళ్ళు ఉంటారు మనకి. అలాగే ఎంత ఎదురుగా కూర్చున్నా చూడకుండా ఉండొచ్చు, దానికేమనేది అటు ఇటు చూడటం కూడా చూస్తూ ఉంటాం కదా. అలాగే అమ్మవారు కూడా నేరుగా చూడట్లేదు, ఎవరిని ఎటో చూస్తున్నట్టుంది ఆవిడ. ఎవరినో వెతుక్కుంటున్నట్టు కనబడుతుంది. ఇందాక ఎవరినో ధ్యానిస్తోంది, ఇప్పుడు ఎవరినో వెతుక్కుంటుంది. అప్పుడు ఎవరిని ధ్యానిస్తోందో ఇప్పుడు అతడిని వెతుక్కుంటుంది. ఎవడతడు వస్తాడు, వెతుక్కుంటుంది. ఆవిడ వెతుక్కునే హడావిడిలో ఉంటే వీళ్ళు పూజించే హడావిడిలో ఉన్నట్ట. ఈ లోపల అక్కడ రాక్షసులు ఉన్నారండి. వాళ్ళు ఈ దేవతలు ఏదో చాదస్తం మొదలెట్టారు. ఆవిడెవరో వచ్చారు, ఆవిడ కూడా పూజట. అంతవరకు మనం ఏం చేయాలి? కబుర్లు ఆడుకుంటూ కూర్చుద్దాం, వాళ్ళ చాదస్తం వాళ్ళది కానీ అన్నట్ట. అమ్మవారు రాగానే గుర్తించారండి. ఒక్క రాక్షసుడు గుర్తించలేదు. మరి ఎవరు గుర్తించారు? దేవతలు గుర్తించారు. అంటే అమ్మవారిని గుర్తించే లక్షణం ఎవరికి ఉంటుంది? దేవతలకి. అమ్మవారు వచ్చారనగానే లేచి పక్కకు పోయే వాళ్ళందరూ ఎవరు? రాక్షసులు. ఇక్కడ మనం ఈ కథలో కూడా ఒకటి చెప్తున్నాడు, భగవద్గీతే. భగవంతుడిని గుర్తించాలన్నా దైవీ లక్షణం మనలో ఉండాలి, దైవీ గుణము మనం ఉండాలి. దైవీ గుణ, అసుర గుణాలు, ఈ రెండే మన బతుకు. ఈ రెండిటితోనే మన సాధనలు. ఈ ప్రపంచమే క్షీరసాగరం. స్వస్తి.
नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते महालक्ष्मी नमोऽस्तुते। శ్రీగణేశాయ నమః, శ్రీసరస్వత్యై నమః, శ్రీపాదవల్లభనరసింహసరస్వతి, శ్రీగురుదత్తాత్రేయాయ నమః, శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. నీతిమాలలో శిష్యుడి దగ్గర నుంచి దుర్గుణాలను గురువు తొలగించే విధానాన్ని చెబుతూ ఆ సమయంలో శిష్యుడు అనుసరించవలసినటువంటి విధానం ఏమిటి అనేటువంటి శిష్యధర్మాన్ని మనకు బోధ చేస్తున్నారు శ్రీ స్వామీజీ. యత్ స్వీకార్యం శిష్యాత్ నిర్ణేతవ్యం హి భవతి తద్గురుణా క్షేత్రే విజాతి వృక్షం కర్షక వర ఏవ వేత్తి నహి ధేను. ఒక ధనవంతుడు తన కొడుకు చదువు చెప్పమని గురుగారి దగ్గర తీసుకెళ్ళాడు. మరి అక్షరాలు నేర్చుకునే చదువు కాదు, అడ్వాన్స్ స్టడీ. అప్పటికే కొన్ని విద్యలు సాధించి ఉన్నాడు ఆ కుర్రాడు. అంచేది తండ్రి గారు ఏం చెప్పారంటే, మా కుర్రాడికి బాగా సంగీతం వచ్చండి, సాహిత్యం వచ్చండి, విజ్ఞాన శాస్త్రం కూడా కొంత వచ్చండి, మరి ఆటలు పాటలు వీటిల్లో కూడా గట్టివాడు. ఇవన్నీ ఉండగా మీ దగ్గర విశేష శిక్షణ కోసం తీసుకొచ్చాం, మీరు ఏది కావాలంటే దక్షిణగా ఇస్తాం. అలా పుచ్చుకోవడం మీకు ఇష్టం లేకపోతే మీ దగ్గర ఉన్న విద్యార్థుల్లో కొంతమంది పాఠాలు చెప్పమంటే మా పిల్లవాడు చెబుతాడు, కొన్ని సబ్జెక్టులకు వచ్చు కనుక పాఠాలు చెబుతాడు. అథవా విద్య అని ఉంది కనుక విద్య చెప్పి విద్య తీసుకోవచ్చు కనుక ఏదో మీకు ఏ రకంగా సేవ కావాలన్నా ఆ రకంగా సేవ చేస్తాం మేము అని చాలా వినయంగా చెప్పాడు. ఆ కుర్రవాడు కూడా చిత్తం గురుగారు తాను ఎట్లా చెబితే అలా చేస్తానండి వినయంగా మాట్లాడుతున్నాడు. ఆ గురువుగారు తృప్తిగా చూడలేదు. ఏమిటండి మేము ఇంత వినయంగా మాట్లాడుతుంటే మీరేమో అసంతృప్తిగా ఉన్నారు, మేము చేసిన తప్పేమిటి అని ప్రశ్నించాడు విద్యార్థి. సమాధానం చెబుతున్నాడు గురువుగారు. యత్ స్వీకార్యం శిష్యాత్ నిర్ణేతవ్యం హి భవతి తద్గురుణ. శిష్యుడి దగ్గర నుంచి ఏది తీసేసుకోవాలో దాన్ని నిర్ణయించవలసింది ఎవరంటే అది శిష్యుడు కాదు, గురువు. ఎందుకంటే పెద్ద పొలం ఉంది, పొలంలో పంట వేసాం, పక్క నుంచి ఆవు వచ్చి పడింది, వేసేస్తోంది. ఆవు మేసేస్తుంటే దీంట్లో ఈయన వరి పంట వేసాడు, మధ్యలో కలుపు మొక్కలు వచ్చినాయి, కలుపు మొక్కలు మాత్రం మనం తినేసినట్టయితే ఈ రైతు గారికి కాస్త ఉపకారం చేసినట్టు అవుతుంది అనుకుని తింటాం. ఆవుకి చేత అవుతుందా? ఆవు చేత కాదు. కలుపు మొక్కలు తినేస్తుంది, అసలు మొక్కలు తినేస్తుంది, అన్నీ తినేస్తూ ఉంటుంది. ఎవరు తెలుస్తుంది? ఆ పంట వేసినటువంటి కర్షక వరహ రైతున్నాడు, వాడికి తెలుస్తుంది దీంట్లో అసలు మొక్క ఏది, కలుపు మొక్క ఏది అని. కలుపు మొక్కని పీకేయాలి. గురువు కూడా శిష్యుని చూస్తాడు, వాడిలో కొన్ని ప్రజ్ఞలు ఉంటాయి, కొన్ని సద్గుణాలు ఉంటాయి, కొన్ని అవగుణాలు ఉంటాయి. ఏం చేయాలి? గురువు యొక్క ధర్మం ఏమిటి? సద్గుణాలని వృద్ధి చేయాలి, అవగుణాలని వాటిని తొలగించాలి. ఆ తొలగించడం ఎట్లా తొలగిస్తాడు? ఆజ్ఞ ద్వారా కాదు, తన ఉపాయం ద్వారా తను తీసేసుకుంటాడు దాంట్లోంచి, వాడి దగ్గర నుంచి. అదే దక్షిణ. అంచేత గురువుగారు ఏమంటున్నా అంటే, నువ్వు నా దగ్గర ఉండు, నేను చెప్పింది చేస్తూ ఉండు, నీ దగ్గర నుంచి ఏమేం తీసేయాలో అది నేను తీసేస్తా. ఎందుకని? ఏం తీసేయాలో నాకు తెలుసు, నీకేం వచ్చో నీకు తెలుసు తప్పితే నీకు ఉన్నటువంటి దోషాలు ఏమిటో నువ్వు గుర్తించలేవు. నీ దోషాన్ని నువ్వు గుర్తించగలిగినట్టయితే అప్పుడు నిజమైనటువంటి విద్య నీకు అబ్బినట్టు లెక్క. కనుక నీ దోషాన్ని నువ్వు గుర్తించలేకపోవటమే అసలైన అవిద్య, నీ దోషాన్ని నువ్వు గ్రహించడమే అసలైన విద్య. నా దగ్గర నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే విద్య నేర్చుకోవాలంటే ఏంటి? నీ దోషాన్ని నువ్వు గుర్తించగలగాలి. ఎప్పుడు? ప్రతి స్థానంలో, ప్రతి క్షణంలో, ప్రతి సన్నివేశంలో. కనుక ఈ సూక్తి ద్వారా స్వామీజీ మనకి అందిస్తున్నారంటే, గురువు దక్షిణగా స్వీకరించేది తన స్వార్థం కోసం కాదయ్యా, నీలో ఉండేటువంటి ఏదో ఒక అవగుణాన్ని తొలగించడం కోసం గురుదక్షిణ అయినటువంటి నెపంతో దాన్ని తీసుకుంటాడు. అదే సరి అయినటువంటి నిజమైనటువంటి సద్గురు యొక్క లక్షణం ఇలా ఉంటుంది. ఆ విషయాన్ని గ్రహించి సర్వస్వ సమర్పణ, వెనకాల సూక్తుల్లో చెప్పినట్టుగా అహంకార సమర్పణ, శరణాగతి, ఆ రూపమైన విధానంతో గురూపసదనం చేసినట్టయితే, ఉపసదనం అనే మాట చాలా గొప్ప మాట. ఉపసదనం అంటే గురువుల దగ్గరికి వెళ్ళి
పూర్తిగా వారికి అనుకూలంగా అక్కడ నివాసం చేయటం. అటువంటి గురూప సదన విధానాన్ని అనుసరించినప్పుడు ఉత్తమోత్తమైనటువంటి ఆధ్యాత్మిక విద్య, ఉత్తమమైనటువంటి లౌకిక విద్య మనకు లభిస్తాయి అని మనకి సూక్ష్మం చెబుతున్నారు. అటువంటి స్థితిని మన విద్యార్థులు సాధించుగాక. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శుభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:04, సూర్యాస్తమయం 6:35. తిథి దశమి రాత్రి 3:36 వరకు. నక్షత్రం మృగశిర పూర్తిగా ఉంది. వర్జం ఉదయం 10:57 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:54 నుంచి 5:44 వరకు. అమృతకాలం రాత్రి 9:46 నుంచి 11:34 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:15. నేటి విశేషం ఆదివారం. సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయడం లేక చన్నీటితో స్నానం చేయడం, సూర్యోదయానంతరం సూర్యునకు నమస్కారాలు చేయడం, సూర్య నమస్కారాలు అనే వ్యాయామ విధానంలో మధ్యాహ్న కాలంలో గోధుమ పాయసం నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం, నూనె పదార్థాలు మానేయడం, ఒక పూటే భోజనం చేయడం మొదలైన కార్యక్రమాలను ఆచరించడం ద్వారా ఆరోగ్యాన్ని సంపదను కూడా పొందుతారు సూర్యానుగ్రహంతో. రేపు ఏకాదశి వ్రతం ఉన్న దృష్ట్యా దశమి నాడు రాత్రి ఫలహారం చేయాలి కాబట్టి ఆదివారం నాడు ఫలహారమే చేయాలి, అలాగే దశమి నాడు రాత్రి కూడా ఫలహారమే చేయాలి కాబట్టి 2 రకాలుగాను కూడా అది ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. తెలియని విషయాన్ని గురించి మాట్లాడడం అంటే నీ అవివేకాన్ని బయటపెట్టుకోవడమే. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. మా తల్లి అలా అంటుంటే ఆ పైన ఉన్నటువంటి హనుమ చూస్తున్నారు. ఈమె ఒంటి మీద నగల విషయం నిర్ధారణ అయిపోయింది. ఈమె ఊపిరి విడిచిపెడుతోంది, ఊపిరి తీస్తోంది. ఈవిడ యొక్క తేజస్సు చూస్తే పట్టి పట్టి గమనిస్తే మట్టి పట్టిన పట్టుపుట్టాన్ని కట్టుకున్నా, అటువంటి నగలే పెట్టుకుని ఉన్నా, ఈమె యొక్క తేజస్సుని పరిశీలిస్తే వశిష్ఠుడిని విడిచిపెట్టి వచ్చినటువంటి అరుంధతియా, లేకపోతే ఇంద్రుడి మీద కోపం వచ్చి వచ్చినటువంటి శచీదేవా అని అనుమానం వస్తోంది. కానీ ఈమె అరికాళ్ళు భూమిని తాకుతున్నాయి. ఈమె ఎందుకో గాఢంగా నిట్టూరుస్తోంది. ఈమె ఖచ్చితంగా సీతాదేవి. కానీ ఈమెని పలకరించడం ఎలా? ఆర్తితో పైనుంచి చూస్తూ అడిగారు, అమ్మా సురాణాం అసురాణాం వా నాగ గంధర్వ రక్షసాం యక్షాణాం కిన్నెరాణాం వా కాంస్త్వం భవసి శోభనే. అమ్మా నువ్వు దేవతలకి సంబంధించిన దానివా, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులకు చెందిన దానివా? నీ యొక్క లక్షణాలు చూస్తే మనుష్యకాంతలా ఉన్నావు, నీ యొక్క కాంతి చూస్తే దేవతా స్త్రీలా ఉన్నావు, నీ తేజస్సు చూస్తే
రాచపుత్ర స్త్రీలా ఉన్నావు. అమ్మా నువ్వెవరో నిజంగా చెప్పమ్మా, నేను ఎవరనుకుంటున్నావమ్మా, నేను సీతమ్మని అన్వేషిస్తూ వచ్చిన వానరుణ్ణమ్మా, జనస్థానంలో రావణాసురుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి దూరం చేసి ఎత్తుకొచ్చినటువంటి సీతమ్మ అని అనుకుంటున్నాను. అమ్మా నిజం చెప్పమ్మా, నా ఎందు అనుగ్రహించమ్మా, నీ దర్శనాన్ని పొందాను అనుకుని పొంగిపోతున్నానమ్మా అన్నారు. చెప్పాను కదా, ఆయన వంక చూస్తే ఆ వానరం మాట్లాడుతున్నది పరమసత్యం అనిపించింది ఆవిడికి. అనిపించి ఆ తల్లి వెంటనే హనుమని చూసి ఒక మాట అంది. పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచనామనామ్యాహం భార్యా రామస్య ధీమతః. ఆ తల్లి హనుమకి జవాబిస్తూ పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః. ఈ భూమి మీద శత్రు సైన్యములను తపింపచేసినటువంటి మహానుభావుడు దశరథ మహారాజు గారన్న రాజు ఉండేవారు. ఆయన యొక్క కోడల్ని నేను. స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః. నా తండ్రి గారు జనక మహారాజు, విదేహ వంశంలో పుట్టినవాడు, మహాజ్ఞాని. అటువంటి తండ్రి కడుపున పుట్టిందాన్ని. ఆయన కడుపున పుట్టాను కాబట్టే కష్టాన్ని ఓర్చుకోగలిగిన శక్తినిచ్చాడు. అటువంటి తండ్రి కూతుర్ని, ఆయన చేతుల మీద పెరిగిన దాన్ని. కాబట్టి దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచనామనాంనాహం. ఈ శరీరానికి పేరు సీత, భర్త పేరు ఆడది చెప్పదు, కానీ ఎక్కడో తప్పనిసరి పరిస్థితి అయితే విశేషణం వేసి చెప్తారు. అందుకనే సీతాచనామనామ్యాహం భార్యా రామస్య ధీమతః. ధీమంతుడు మహాబుద్ధిమంతుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాల్ని నేనని చెప్పింది. ఆయన పరమ సంతోషపడిపోయి శిరస్యంజలి మాధాయ, తల మీద అంజలి ఘటించి, అమ్మయ్య మా తల్లి ధైర్యం చేసి మాట్లాడిందని గబగబ గబగబా కిందకి దిగొచ్చి అమ్మా అమ్మా ఎంత సంతోషం అమ్మా, నీ గురించి కదమ్మా దశ దిశల వానరములన్నీ వెతుకుతున్నాయి. అమ్మా నీ కోసం కదమ్మా వాలిని చంపేశాడు, నీ కోసం కదమ్మా సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు, నీ కోసం కదమ్మా పరితపించిపోతున్నాడు రామచంద్రమూర్తి. అటువంటి నిన్ను దర్శించానమ్మా, నా జీవితానికి ఇంతకన్నా సౌభాగ్యమే ఉంటుంది అని మురిసిపోయి, అమ్మా ఎలా ఉన్నావమ్మా, ఇక్కడికి ఎందుకు చేరుకున్నావమ్మా అని అడిగితే ఆ తల్లి చెప్పడం మొదలుపెట్టింది. నేను సమాద్వాదశతత్రాహం రాఘవస్య నికేతని భుంక్ష్వాన్ మానుషాన్ భోగాన్. నేను 12 సంవత్సరముల రామచంద్రమూర్తి యొక్క అంతఃపురంలో ఆయన భార్యగా మనుష్యులు ఎన్ని భోగాలు అనుభవిస్తాలో అన్నీ అనుభవించాడు. అది ఆయన గొప్పతనం. ఎంత పెద్ద మాట ఉందో చూడండి, ఒక మనిషి ఎన్ని భోగములు అనుభవిస్తాడో అన్నీ అనుభవించాడు. అంటే నిజంగా అనుభవించిందా పక్కన పెట్టండి. అందుకే ఆ దాంపత్యం అలా ఉన్నప్పుడు ఒంటి మీద ఎన్ని నగలున్నాయి, ఎంత ఖరీదైన చీర కట్టుకున్నారన్న దానితో ఉండదు. అటువంటి దంపతులు ఎక్కడున్నారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఆ సంతోషం ఉంటుంది, ఆ అవగాహన ఉంటుంది. కాబట్టి ఆ తల్లి అంటుంది, నేను 12 సంవత్సరములు రామచంద్రమూర్తి అంతఃపురంలో మనుష్యులు పొందేటటువంటి సమస్త భోగములను అనుభవించాను. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక అరణ్యవాసానికి వచ్చాను. అరణ్యవాసానికి వచ్చిన తరువాత మాయామృగం రూపంలో వచ్చినటువంటి మారీచుడు నాకు రాముడికి ఎడబాటు కల్పించాడు. ఆ సమయంలో పరివ్రాజక రూపంలో రావణాసురుడు నన్ను అపహరించి తీసుకొచ్చి ఈ లంకాపట్టణంలో బంధీకృతురాల్ని చేశాడు. అడ్డొచ్చినటువంటి జటాయువుని సంహరించాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు రామపాదార విందములను స్మరిస్తూ రాముడు వస్తాడు నన్ను గట్టెక్కిస్తాడు అని ఆలోచన చేస్తూ ఇలాగే ఉన్నాను. కానీ రాముడు రాలేదు. ఇక 2 నెలలు మాత్రమే గడువుంది. వచ్చి 10 నెలలైంది. కాబట్టి 2 నెలలు గడువు ఇచ్చాడు. నాకు మిగిలి ఉన్న జీవితకాలం 2 నెలలు. ఈలోగా రాముడు రావాలి, వచ్చి నన్ను రక్షించాలి అని ఆ తల్లి చెప్తుంటే విన్నారు హనుమ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. బలంలోనూ పరాక్రమంలోనూ యుద్ధంలోనూ నేను నిన్ను ఎదుర్కొంటాను. నేను అంతటి శక్తివంతుడును. ఒకే మాట చెప్తున్నా, లే పైకి లే. నువ్వు నిల్చుంటే కొంచెం సంతు దొరుకుతుంది,
నేను కూడా సందులో పోతాను, పైకి లే, నాకు దారి ఇవ్వు, లేకపోతే ఈరోజే నా బలాన్ని చూస్తావు. నువ్వు ఏమనుకున్నావు? నువ్వు నా శక్తిని కూడా చూస్తావు. నా మాట వినకపోతే ఇప్పుడే నిన్ను యముడి ఇంటికి పంపిస్తా అన్నాడు. నా మాట విను నువ్వు అని యముడింటికి పంపిస్తాననేసాడు ఒకటే పర్యం. అప్పుడు హనుమంతుడు భీముడు బాగా గర్వించి ఉన్నాడని గ్రహించాడు. మనస్సులోని నవ్వుకున్నాడు. పాపం పిల్లకాయ గర్వించి ఉన్నాడు, గర్వంతో వచ్చాడు చిన్న పిల్లకాయ. ప్రసీద నాస్తి మే శక్తి ఉత్తాతుం జరయానఘ ఉత్తాతుం జరయానఘ మమానుకంపయా త్వేతత్ పుచ్చముత్సార్య గమ్యతాం. ఓ మహావీర, కరుణించు, శాంతించు. దయగలవాడా, ఓ పెద్ద శరీరం గలవాడా, నువ్వేమో యువకుడు, నా మీద దయ చూపించు. నాకో పైకి లేచే శక్తి లేదు. చూడు నా ఊపిరి ఎట్లుందో, ఎంత క్షీణించిపోతున్నదో చూడు. నేను లేవలేని ముసలోడిని అయ్యా నేను చెప్తున్నా అప్పటి నుంచి. కనుక నాపై దయ చూపించు, దయ చూపించు. నువ్వు ఏమైనా చేయగలవు, నువ్వు తెలుసా? ఇప్పుడే అన్నావే విజృంభించగలను, దాటెయ్యగలను, అట్లా ఇట్లా అన్నావు. ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే వెనక్కి వెళ్ళిపో. ఎవరు అటు నుంచి రాలేదు, ఇటు నుంచి రాలేదు. అందరూ ఆకాశ మార్గంలో వెళ్ళే దేవతలే కదా, వీళ్ళిద్దరే కదా భూమి మీద ఉన్నారు. నువ్వు చాలా యువకుడివిగా ఉన్నావు. నీ కండలు చూడు ఎంతలా ఉన్నాయో. అయ్యో అయ్యో అయ్యో. నీ కాళ్ళు చూడు ఎట్లున్నాయి. ఒకటొకటి 2 ఏనుగులు కాళ్ళులాగా ఉంది. అబ్బాబోయ్, నిన్ను చూస్తేనే నాకే భయం అవుతుంది. అందుకని నువ్వేమైనా చేయగలను. అందుచేత కొంచెం నా తోకను కొంచెం పక్కకు పెట్టు. ఆ పక్కకు కొంచెం పెడితే నేను కొంచెం పక్కకు వాళ్ళు వెళ్ళినట్టు అవుతుంది. పక్కకు పెట్టి నువ్వు వెళ్ళొచ్చు. పక్కకు పెట్టి ఒక్కొక్క కాలు మెల్లగా వేసుకొని సందు దొరుకుని వెళ్ళిపోవచ్చును. ఇది నీకు చాలా చిన్న పని. ఇలా ఎత్తి అలా పెట్టేశావు అన్నాడు. పెట్టేస్తావులే నువ్వు, నేను చూస్తుండగానే పెట్టేస్తావు. ఆ తోకను కూడా నాకు అల్లాడించడానికి కావటం లేదు. అది నాకు శక్తి లేదు. చూడు, నేను అల్లాడించలేకపోతున్నా. చూడు, నేను ఎంతెంతో తిరుగుతున్నానో అది నా తోక తిరగటం లేదు. ఆ మాటలు విని బలవంతుడైన భీముడు గర్వించి మనస్సులో ఇలా అనుకున్నాడు, ఈ లోకంలో నాకంటే పరాక్రమవంతుడు, బలవంతుడు లేడు అనుకున్నాడు. చాలా గర్వపడ్డాడు. కోతే కదా, కోతి తోకే కదా అని భీముడు హనుమంతుడిని తక్కువగా అంచనా వేసి, ఇది నాకు చాలా చిన్న పని, ఇది ఒక ప్రక్క పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నది ఈ కోతి, మరో ప్రక్క లేవలేనో అంటుంది. ఏమి ఈ ముసలి కోతి, దీని గర్వం అణుస్తాను, ఒక్క సెకండ్లో అణిచేస్తాను. ఇప్పుడే దీని తోక పట్టుకొని గాల్లో గిరగిరా తిప్పేస్తాను, వేగంగా యమలోకానికో విసిరేస్తాను. ఎంతసేపు అనుకున్నాడు భీముడు చులకన భావంతో చూస్తూ గట్టిగా నవ్వాడు. ముందుగా ఎడమ చేత్తో హనుమంతుడు తోకను పట్టుకున్నాడు. ముందుగా గదతో అట్లా అన్నాడు. అప్పుడు అది పోలేదు. అప్పుడు ఎడమ చేత్తో పట్టుకున్నాడు. చూడండి, అదేం మహా అని ఎడమ చేయి ఉందే, చిన్న వేలుతో మెల్లగా ఇట్లా అన్నాడు. వేలుతో, చిన్న వేలుతో. చిత్రం, తోక కూడా కొంచెం కూడా కదలలేదు. చిన్న వేలు అంటే మనకు చూపించే వేలు చిన్నదేనే, ఆయన వేలు ఏనుగులాగా ఉంటుంది. ఇంకా 5 వేలు ఎట్లుంటాయో చెప్పుకోము. చిత్రం, తోక కొంచెం కూడా కదలలేదు. తోకలో ఒక ఎంటుక కూడా కదలలేదు. ఇట్లిట్ట చూశాడు, ఇట్లిట్లా పొడిచాడు, కదలలేదు. దానికే భీముడికి ఒళ్ళంతా కదిలిపోయింది. అది సామాన్యమైన తోక కాదది.
ఇంద్రధనుస్సు యొక్క కొనలాగా ఉంది ఆ తోక, మెరిసిపోతూ ఉంది. ముట్టుకుంటే ఏమవుతుందో ఆ విధంగా ఉంది, పళపళ 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 అంటున్నది బంగారులాగా. ఇక లాభం లేదని భీముడు గద కింద పెట్టాడు. గద కింద పెట్టి ఎడమ చేత్తో ఓపారి ఇట్లా అన్నాడు, ఒక ఎంటుక కదిలింటే అడగండి. రాముడొట్టు ఒక ఎంటుక కదలలేదు. చూశాడు, ఎంటుకన్నా కదిలిందని, కదలలే. ఒక మాదిరి అయింది. భీముడు తీసి గద పైన పట్టుకున్నాడు, తీసి కింద పెట్టాడు. పెట్టి 2 చేతులు అట్లా తడుముకున్నాడు. తన 2 చేతులను ఉపయోగించి తోకను పట్టుకొని ఎత్తటానికి ప్రయత్నించాడు. పెద్దగా ఎంతో కష్టపడి లాభం లేకపోయింది. ఎత్తాడు ఎత్తాడు ఎత్తాడు, మొక్కులతో ఎత్తాడు ఎత్తాడు ఎత్తాడు, బలమంతా ప్రయోగించి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం కూడా విఫలమైపోయింది. భీముడికి చెమటలు పట్టేశాయి, చెమటలు కారేస్తున్నాయి. కనుబొమ్మలు ఎగురు వేశాడు. ఇట్లిట్లా అన్నాడు, ఏంటిది అని. కళ్ళను గిరిగిరా తిరిపాడు. మళ్ళీ ఒక్క పారి ఊపిరి లోపల తీసుకున్నాడు. మళ్ళీ ప్రయత్నించాడు. అయినా తోకను 1 ఇంచు కూడా అసలు కదిలించలేకపోయాడు. ఎత్తటం ఉండని, కదిలిచ్చినా చాలు ఎత్తలేకపోయాడు. భీముడికి చేతులు ఒళ్ళు నొప్పి పుట్టాయే కానీ చిత్రంగా తోక కొంచెం కూడా కదలలేదు. నొప్పి వచ్చేసే బాగా నొప్పి వచ్చింది. అన్నీ జ్ఞాపం చేసుకున్నాడు. ఎవరెవరితోనో యుద్ధం చేశాడు కదా చాలామందితో, ఇంత నొప్పి రాలే, ఈ చిత్రమైన నొప్పి వచ్చేసింది. ఎలా ఉందో అలాగే ఉంది, అక్కడే ఉంది తోక. ఆయన కళ్ళు మూసుకొని హాయిగా నిద్రపోతున్నాడు. ఎక్కడుందో అక్కడే ఉంది. ఏమీ చేయలేక భీముడు సిగ్గుపడ్డాడు. సిగ్గుతో తల ఉంచుకొని ఆ వానరుడికి నమస్కారం చేసి ఇలా అన్నాడు. బుద్ధొచ్చింది. ప్రసీద కపిశార్దూల దురుక్తం క్షమ్యతాం మమ. ఓ కపిశ్రేష్ఠ, నన్ను అనుగ్రహించు. నేను నీతో కఠినంగా మాట్లాడాను, నన్ను క్షమించు. నువ్వు సిద్ధుడివై ఉంటావు, లేక దేవతవై ఉంటావు, లేక గంధర్వుడివై ఉంటావు, గుహ్యకుడివై ఉంటావు. నీవు ఎవరు? వీళ్ళలో నువ్వెవరు? ఈ వానర రూపాన్ని ఎందుకు ధరించావో చెప్పు. ఈ విషయం నాకు చెప్పవచ్చు అనుకుంటేనే చెప్పు. శిష్యవత్ త్వాం తు పృచ్ఛామి ఉపపన్నోస్మితే నఘ. శిష్యుడు గురువును కోరిన విధంగా నేను నిన్ను కోరుతున్నానయ్యా, నమస్కారం చేస్తున్నానయ్యా, నేను ఓడిపోయినాయనయ్యా, నేను గర్వమంతా పోయిందయ్యా, నాకు ఏం లేదు, ఒళ్ళంతా నొప్పులు, నువ్వే నా గురువయ్యా, నేను నీ శిష్యుణ్ణయ్యా, నేను నీ శరణు కోరుతున్నాను, దయతో నాకు చెప్పు అన్నాడు. ఎవరయ్యా నువ్వు, పెద్ద ఆయన నువ్వు? అప్పుడు హనుమంతుడు, ఓ భీమా, నేనెవరో తెలుసుకోవాలని ఉందా? నీకు నా రూపం చూడాలని ఉందా? అయితే నా గురించి చెబుతున్నాను విను. నా రూపాన్ని చూపిస్తాను చూడు. నేను జగత్తుకు ప్రాణస్వరూపుడైన వాయుదేవుడి యొక్క అనుగ్రహంతో కేసరి అనే బలవంతుడైన వానరుడికి పుట్టాను. నా పేరు హనుమంతుడు. నీలాగనే నేను వాయుపుత్రుడినే. పూర్వం వానరులు సూర్యపుత్రుడైన సుగ్రీవుణ్ణి, ఇంద్రపుత్రుడైన వాలిని సేవించారు. వాయువు అగ్ని స్నేహితులైనట్లుగా ఈ రోజుల్లో నేను సుగ్రీవుడు స్నేహంగా ఉండేవారం. ఒక కారణం చేత వాలి తన తమ్ముడైన సుగ్రీవుణ్ణి ఇంటి నుంచి బయటికి గెంటేశాడు. అప్పుడు చాలా రోజుల పాటు ఆ సుగ్రీవుడు నాతోనే కలిసి ఉన్నాడు. విష్ణుర్మానుష రూపేణ చచార వసుధాతలం. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా మనిషి రూపంలో భూమి మీద అవతరించాడు. ఆయన తండ్రికి సంతోషం కలిగించాలని సోదరుడితోనూ భార్యతోనూ కలిసి దండకారణ్యానికి వచ్చాడు. అక్కడ శ్రీరాముడి భార్యను రాక్షసరాజు దురాత్ముడు అయినటువంటి రావణాసురుడు
మోసంతో అపహరించాడు. మరీచుడనే రాక్షసుడు మాయలేడి అయ్యాడు. అతడి సహాయంతోనే రావణాసురుడు శ్రీరాముణ్ణి మోసగించాడు అన్నాడు హనుమంతుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 148వ అధ్యాయం. అప్పుడు హనుమంతుడు తన కథని ఇలా కొనసాగించాడు. సీతాదేవి అపహరించబడినటువంటి తర్వాత సీతాదేవి కోసం శ్రీరాముడు సోదరుడితో కలిసి అన్వేషించాడు. సీతను వెతుకుతూ ఋష్యమూక పర్వతం వద్దకు వచ్చాడు. తన కథ అంతా చెప్పుకొచ్చాడు, రామాయణాన్నంతా. అక్కడ వానర రాజు అయిన సుగ్రీవుని కలిశాడు. వారు స్నేహితులయ్యారు. తర్వాత శ్రీరాముడు వాలిని చంపి కిష్కింధకు సుగ్రీవుణ్ణి రాజుని చేశాడు. అలా సుగ్రీవుడు రాజ్యాన్ని పొందాడు. తర్వాత సుగ్రీవుడు సీతమ్మను వెతకటానికి 100 కొద్దీ 1000 కొద్దీ వానరులు పంపించాడు. వారు అన్ని దిక్కులను వెళ్ళారు. వాళ్ళంతా అన్ని దిక్కులకు వెళ్ళారు. అలా వానరులతో కలిసి నేను కూడా సీతమ్మను వెతకటానికి బయలుదేరాను. నేను దక్షిణ దిక్కుకు వెళ్ళాను. ఆ వైపున మహాత్ముడు వృద్ధుడు ఆయన సంపాతి ఉన్నాడు. అతడే నాకు సీతమ్మ యొక్క సమాచారం తెలిపాడు. సీతమ్మ రావణాసురుడి గృహంలో బంధించబడి ఉందని చెప్పాడు. అప్పుడు నేను శ్రీరాముడి కార్యం సిద్ధింపజేయాలని నేను నిశ్చయించుకున్నాను. 100 యోజనాల సముద్రాన్ని వేగంగా ఎగిరి దాటాను. ఆ సముద్రం మొసళ్లతో నిండుంది. నేను నా బలంతో దాన్ని దాటిన తర్వాత లంకలోకి ప్రవేశించి సీతాదేవిని చూశాను. ఆమె అశోకవనంలో ఉంది. నేను భవనాలు ప్రాకారాలతో ఉన్న లంకను కాల్చి అక్కడ శ్రీరాముడి పేరును బాగా చాటాను. మళ్ళీ తిరిగి వచ్చాను. సీతమ్మ క్షేమంగా ఉంది అన్న నా మాటలు విని శ్రీరాముడు ఎంతో సంతోషించాడు. సముద్రంపై వారిది కట్టాడు. వానర సైన్యంతో కలిసి సముద్రాన్ని దాటాడు. తర్వాత శ్రీరాముడు యుద్ధంలో రాక్షసులను వధించాడు. బంధుమిత్ర పరివార సమేతంగా లోకకంటకుడైన రావణాసురుణ్ణి సంహరించాడు. ఆ రావణాసురుడి సోదరుడు విభీషణుడు. అతడు ధర్మాత్ముడు, రాముడిపై భక్తి గలవాడు, భక్తుల పట్ల ప్రేమ గలవాడు. ఆ విభీషణుణ్ణి శ్రీరాముడు లంకకు రాజుగా చేశాడు. తర్వాత సీతతో కలిసి కీర్తిమంతుడైన శ్రీరాముడు వేగంగా అయోధ్యకు తిరిగి వెళ్ళాడు. అయోధ్యలో పట్టాభిషేకం చేసుకొని రాజ్యాన్ని పాలించాడు పట్టాభిరాముడు. ఆ సమయంలో నేను శ్రీరాముణ్ణి ఒక వరం అడిగాను. ఓ రామా, నీ కథ లోకంలో ఉన్నంత వరకు నేను జీవించేటట్లుగా వరాన్ని ప్రసాదించు అని కోరాను. అంటే చిరంజీవత్వము అనే విధంగా నీ కథ ఎంతవరకు లోకంలో ఉంటుందో అంతవరకు నన్ను జీవించేటట్టు చేయని అర్థం. అంటే రాముడి కథ ఎప్పటికీ ఉంటుంది, హనుమంతుడు ఎప్పుడూ ఉన్నాడని అర్థం. శ్రీరాముడు ఎంతో సంతోషించి నాకు ఆ వరాన్ని ఇచ్చాడు. ఓ వీరా, భీమసేన, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడే నేను సీతారాముల యొక్క కృపతో ఇక్కడే నివసిస్తూ స్వేచ్ఛగా ఉంటున్నాను, సంతోషంగా ఇక్కడ సంచరిస్తున్నాను. శ్రీరాముడు 11,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు. తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు. ఇక్కడ అప్సరసలు, గంధర్వులు శ్రీరాముణ్ణి కీర్తిస్తూ నాకు ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఈ మార్గంలో మనుష్యులు వెళ్ళలేరు, అసలు ఇక్కడికి రాలేరు. ఇది దేవతలు తిరిగే మార్గం. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. నన్ను చూసి భయపడి ఈ మార్గంలో వస్తున్న నిన్ను ఎవరూ ఆపలేదు. ఎందుకంటే ఈ మార్గంలో వస్తున్నావు కాబట్టి నేనెవరూ ఆపలేదు, భయపడ్డారు అందరూ. అందుకని శపించలేదు. నన్ను చూసి భయపడి ఈ మార్గంలో వస్తున్న నిన్ను ఎవరు ఆపలేరు. తెలుసా, ఈ మార్గం నాదే అని అందరికీ తెలుసు. మానవులు ఇక్కడ సంచరించలేరే లేరు, ఎవరు రారు ఇక్కడికి.
సౌగంధికా పుష్పాలు ఉన్న సరోవరం ఇక్కడ దగ్గరలోనే ఉంది, అక్కడికి వెళ్ళటానికి ఇదే సరైన దారి అని చెప్పి హనుమంతుడు భీముడికి దారి చూపాడు. చూసారా? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 149వ అధ్యాయం. హనుమంతుడి మాటలు విని భీముడు ఎంతో సంతోషించాడు. హనుమంతుడికి నమస్కారం చేసి పరవశించిపోతూ ఇలా అన్నాడు, ఓ స్వామి, నీ దర్శనం నాకు లభించింది. నాకంటే అదృష్టవంతుడు ధన్యుడు లేడు. ఓ ప్రభూ, నాకెంతో ఆనందంగా ఉంది. నాపై దయ చూపించావు, నన్ను కరుణించావు. నీ అనుగ్రహంతో నా పని పూర్తి చేసుకుంటాను. ఓ దేవా, నువ్వు సముద్రాన్ని దాటేటప్పుడు సాటిలేని రూపాన్ని ధరించావు కదా, ఆ రూపాన్ని నాకు చూపించు అని ప్రార్థన చేసి కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడే నేను ధన్యుణ్ణవుతాను, నాకు సంతోషం కూడా కలుగుతుంది. నీ మాటలపై నాకు నమ్మకం కుదురుతుంది, ఇంకా నమ్మకం లేదటను చూడండి అన్నాడు. ఆ మాటలు విని హనుమంతుడు నవ్వుతూ భీముడితో ఇలా అన్నాడు, ఓ భీమా, నువ్వు ఆ రూపాన్ని చూడలేవయ్యా. నువ్వు ఇప్పటి కాలానికి అప్పటి కాలానికి చాలా తేడా ఉంది. ఆ కృతయుగ కాలం వేరు, త్రేతాయుగ కాలం వేరు, తెలుసా? ద్వాపరయుగ కాలం వేరు, ఇది ద్వాపర యుగం. ఇప్పుడు అన్ని వస్తువులను నాశనం చేసే సమయం. అలాంటి రూపం నాకు ఇప్పుడు లేదు. భూమి, నదులు, పర్వతాలు, సిద్ధులు, దేవతలు, మహర్షులు కూడా ఆనాడు కాలాన్ని అనుసరించారు. యుగాన్ని, కాలాన్ని అనుసరించే శరీరం బలం ఉంటుంది, తెలుసా? అలాగే ప్రభావంలో తేడా కూడా ఉంటుంది. శరీరాలు పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి. ఆ రూపాన్ని చూడాలని కోరుకోకు. నేను యుగధర్మాన్ని అనుసరిస్తాను, తెలుసా? యుగ ప్రకారంగా ఎట్లా నడచాలనో ఆ విధంగా నేను నడుస్తాను. కాలాన్ని అతిక్రమించటం ఎవరికీ సాధ్యం కాదు, తెలుసా నీకు? అప్పుడు భీముడు, ఓ ప్రభు హనుమంత, యుగాలు ఎన్ని ఉన్నాయి? ఆ యుగాలు ఆచారాల గురించి నాకు చెప్పు. ధర్మ అర్థ కామ తత్వాల గురించి చెప్పు. శుభాశుభ కర్మాలు, వాటి ప్రభావాల గురించి చెప్పు. ఉత్పత్తి వినాశాల గురించి చెప్పు అని ప్రార్థన చేసి అడిగాడు. అప్పుడు హనుమంతుడు, ఓ భీమా, చెబుతాను విను. అన్నిటికంటే మొదటిది కృతయుగం. అది ధర్మంతో పరిపూర్ణంగా ఉంటుంది. ఆ ఉత్తమ యుగంలోని ప్రజలు తమ కర్తవ్యాలను ఆచరించారు కనుక ఆ యుగానికి కృతయుగం అని పేరు వచ్చింది. వాళ్ళ ధర్మం ఆచరించుకొని వెళ్ళారంతే. దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, రాక్షసుల మధ్య పెద్ద భేదం లేదప్పుడు. అమ్ముకోవటం, కొనుక్కోవటం అనే పద్ధతే లేదు. యక్ష కిన్నెరకిం పురుషులు, మనుషులంతా తిరగాడేవాళ్ళు, అందరూ ఒకే చోట ఉండేవారందరూ. వేదాల మధ్య విభాగం లేదు, వ్యవసాయం లేదు. కేవలం చింతన, ధ్యానంతోనే అందరికీ ఫలం లభిస్తూ ఉండేది. చింతన చేస్తే చాలు ఫలం వచ్చేది, ధ్యానం చేస్తే చాలు ఫలం వచ్చేది, తపస్సు చేస్తే చాలు ఫలం వచ్చేది. సత్యయుగంలో ధర్మం ఒక్కటే ప్రధానమైంది. అసూయ, గర్వము, వికారం లేవు. యుద్ధాలు, సోమరితనం, ద్వేషం, చాడీలు చెప్పటం, భయం, దుఃఖం అనేవి లేవు. శ్రీ మహావిష్ణువు యోగులకు ఆశ్రయించదగినవాడు, బ్రహ్మస్వరూపుడు, సర్వ ప్రాణుల అంతరాత్మ అయి ఉన్నాడు అతను. ఆయన ఈ కృతయుగంలో శుక్లవర్ణంతో ప్రకాశించాడు. ఈ కృతయుగంలో శుక్లవర్ణంతో. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.